పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబోలో పవన్ పక్కన ఓ స్టార్ హీరో క్యామియో. ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఫౌజీ బ్యూటీ. ఇద్దరు స్టార్స్తో సురేందర్ రెడ్డి గట్టిగానే ప్లాన్ చేశాడుగా. సురేందర్ రెడ్డి డైరెక్షన్కి వక్కంతం వంశీ స్టోరీ తోడైతే అందులోనూ పవన్ లాంటి యాక్టర్. మరి ఈ కాంబో స్టోరీ ఏంటి, జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. లాస్ట్ ఇయర్ సుజిత్ డైరెక్షన్లో వచ్చిన ఓజీ మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మళ్ళీ మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్తో మరోసారి ఆడియన్స్ ముందుకు రానున్నారు. రాజకీయ బాధ్యతల మధ్యనే సినిమాలను పూర్తి చేయాలన్నటువంటి స్పష్టమైన ప్లాన్తో ముందుకు వెళ్తున్న పవన్ ఇప్పుడు రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ భారీ మూవీ రాబోతుంది. రామ్ తాల్లూరి నిర్మాణంలో రాబోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. పవన్ పొలిటికల్ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టెక్నికల్గా కూడా ఈ సినిమాను హై లెవెల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించేందుకు సురేందర్ రెడ్డి పక్కా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్గా మరో హాట్ న్యూస్ టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక్కరే కాకుండా మరో స్టార్ హీరో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ క్యారెక్టర్ క్యామియో అయినప్పటికీ కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం. అందుకే ఆ క్యారెక్టర్కు సరైన ఇమేజ్ ఉన్నటువంటి హీరోని తీసుకోవాలని సురేందర్ రెడ్డి ఆలోచిస్తున్నారట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ క్యారెక్టర్ కోసం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ విజయ్ ఒకే స్క్రీన్పై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని కూడా ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విజయ్ దేవరకొండ పవన్ సినిమాలో క్యామియో చేసిన ఆయన కెరీర్కు మంచి బూస్టింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు మూవీ టీం నుండి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ మాత్రం రాలేదు. ఇక ఈ సినిమాకు హీరోయిన్ ఎంపికపై కూడా ఇంట్రెస్ట్ కరమైనటువంటి చర్చ జరుగుతుంది. పవన్ పక్కన ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని భావిస్తున్నటువంటి సురేందర్ రెడ్డి ప్రభాస్ నటిస్తున్నటువంటి ఫౌజీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ పేరును పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇమాన్వి పవన్కు జోడీగా కనిపిస్తే సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే హీరోయిన్ ఎంపిక, క్యామియో రోల్ వంటి అంశాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసమే పవన్ పూర్తిగా మేకవర్ అవుతున్నారట. కొంచెం బాడీ పెంచడంతో పాటు స్టైలిష్గా గడ్డం కూడా ఈ సినిమా కోసమే పెంచుతున్నారని టాక్ నడుస్తుంది. కొత్త లుక్లోనే తన రాజకీయ భేటీలకు, క్యాబినెట్ సమావేశాలకు, ఇతర అఫీషియల్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు పవన్. స్టైలిష్ లుక్లో ఉన్న పవన్ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని జనసేనాని కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీ రిలీజ్ కానుంది. అయితే రామ్ తాల్లూరి ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్టర్ మాఫియా బ్యాక్గ్రాఫ్లో ఈ మూవీ రాబోతున్నట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది. ఓజీలో గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ అలరించడం ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయడంతో ఇదే సబ్జెక్ట్తో ముందుకు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూవీకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఢీకొట్టేటువంటి ఒక పవర్ఫుల్ విలన్గా ఓ స్టార్ హీరోనే నటిస్తారని తెలుస్తుంది. ఆ హీరో కూడా ఎవరనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీ రిలీజ్ కానుందని కూడా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ క్లారిటీ అయితే రావాల్సింది. అయితే ఫౌజీ ఫేమ్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ అని అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకుండానే కొందరు దీనిని వివాదం చేస్తున్నారు. కారణం ఆమె మూలాలు. ఇమాన్వి పాక్ సంతతికి చెందినటువంటి అమ్మాయి. పాక్ నటీనటులపై నిషేధం అంటూ ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు, పాకిస్తాన్తో వైరం నేపథ్యంలో పాకిస్తాన్ నటీనటులపై దేశ ప్రజలు బగ్గుమంటున్నారు. బాలీవుడ్తో పాటు కొన్ని పరిశ్రమలు కూడా పాక్ కళాకారులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మూవీలో ఇమాన్విని హీరోయిన్గా ఎలా తీసుకుంటారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ హీరోయిన్గా తీసుకుంటే మాత్రం వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అయితే గతంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గత సంవత్సరం భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై విరుచుకుపడినటువంటి సంగతి తెలిసిందే. పలు ఉగ్రవాద స్థావరాలను, వైమానిక స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసి ఉగ్రవాదులను హతమార్చింది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్తో అన్ని రకాల బంధాలను కూడా భారత్ తెంచుకుంది. ఇదే టైంలో దాయాది దేశానికి చెందిన నటీనటులు, గాయకులు, ఇతరులకు అవకాశాలు ఇవ్వకూడదని పలు పరిశ్రమలు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ప్రభాస్ హీరోగా హనురావుపడి డైరెక్షన్లో రాబోతున్న ఫౌజీలో హీరోయిన్గా ఎంపికైన ఇమాన్విపై ట్రోలింగ్ జరిగింది. దాంతో ఆమె రియాక్ట్ కూడా అయ్యారు.
పాకిస్తాన్ నుంచి వలస వెళ్లిన తల్లిదండ్రులకు తాను అమెరికాలో జన్మించారని, పాక్లోని ఏ వ్యక్తికి ఏ వ్యవస్థకు మా కుటుంబంలో సంబంధాలు లేవని తేల్చి చెప్పింది. భారతీయత సంస్కృతి నా రక్తంలోనే ఉందని ఇమాన్వి చెప్పుకొచ్చింది. మరి లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ మూవీ హీరోయిన్ విషయంలో వస్తున్నటువంటి ఊహాగానాలపై మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో వెయిట్ చేయాలి. ఇంతకీ ఇమాన్వి హీరోయిన్గా ఎంపికైందా లేదా అనేది గాసిప్ అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా పవన్ చేసిందన్నీ కూడా అన్ని ప్రాజెక్ట్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసేది ఒక ఎత్తు. ఎందుకంటే ఆయన రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేస్తాను కూడా గతంలో చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే ఇక సినిమాలను మేజర్గా ఏంటంటే నేను సినిమాల నుంచి నేను స్వస్తి పలుకుతాను, నేను కంప్లీట్గా రాజకీయాలపైనే ఫోకస్ పెడతానని కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ దాని తర్వాత నేను పార్టీని నడిపించాలన్నా లేదంటే కార్యక్రమాలకు పార్టీకి ఫండ్ కావాలన్నా నేను పని చేయాలి. సో నా వృత్తి యాక్టింగ్ కాబట్టి డెఫినెట్గా నేను పని చేస్తానంటే రెండు ఇటు ఈ పని చేసుకుని వీళ్ళు వచ్చినటువంటి డబ్బుల్ని నేను రాజకీయంగా ఖర్చు పెట్టాలి. సో నాకు వేరే సోర్స్ లేదు, నాకు వ్యాపారాలు లేదంటే నాకు బిజినెస్లు పెద్ద పెద్ద బిజినెస్లు షాపింగ్ ఇలాంటివేవి కూడా కాంప్లెక్స్లు నాకు లేవు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ రెంట్లు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ లేదు. ఏదైనా నేను సినిమాలు చేస్తేనే వచ్చేటువంటి డబ్బుతోనే నేను పార్టీని నడిపించుకోవాలని కూడా గతంలో పవన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సినిమా విషయంలో వస్తే డెఫినెట్గా ఆ లుక్సే క్రేజీగా ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ లుక్స్ చూస్తే ఇప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు అయితే రాజకీయాలు మొత్తం వైట్ అండ్ వైట్ అండ్ దాని తర్వాత పొడవాటి గడ్డము చుట్టూ అలానే పెంచుకొని ఉన్నటువంటి పవన్ ఒక్కసారిగా తన లుక్ స్టైల్ మొత్తం మార్చేసి పెద్ద పెద్ద గడ్డంతో అండ్ దాని తర్వాత షార్ట్ హెయిర్ తోటి ఒక పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్లా కనిపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అది కంప్లీట్గా ఇన్కేస్ ఒక కమాండర్ ఉన్నట్టున్నారు అని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేశారు. బట్ ఈ లుక్ అనేది కేవలం ఈ సినిమా కోసమే కాదు, నెక్స్ట్ ఇంకొక సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. బట్ అది అఫీషియల్గా తెలియదు, కానీ మేజర్గా మాత్రం ఈ లుక్ ఈ సినిమా కోసమే అని కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి లుక్కే కావాలని ఏఐలో పవర్ స్టార్ పిక్స్ని కూడా కలెక్ట్ చేసి అంటే ఏఐలో మాడిఫై చేసి దాన్ని ఇలా అయితే బాగుంటుంది అని కూడా చాలామంది రకరకాలైనటువంటి పిక్స్ కూడా సోషల్ మీడియాలో అందులో వైరల్ చేస్తున్నారు. బట్ ఇందులో విజయ్ దేవరకొండ యాక్ట్ చేయడమే ఒక పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఏంటి అంటే సో అందరూ అనుకున్నట్టు క్యామియోనే, బట్ స్టార్గా కాదు. బట్ దీంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుని క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే గురువు శిష్యుల మధ్యలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఇన్కేస్ ఒకనొక సిచ్యువేషన్స్లో ఫైట్ సీన్స్ ఒక క్యామియో అవసరం పడ్డది. ఆ క్యామియో కోసం ఎప్పుడో పవర్ స్టార్ శిష్యుడిగా విజయ్ దేవరకొండ ఉంటారు. ఆ క్యారెక్టర్ని విజయ్ ప్లే చేస్తే బాగుంటుంది. ఇద్దరికి కూడా అంటే ఉన్నటువంటి ఆ ఇమేజ్కి ఆ క్యారెక్టర్కి విజయ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని విజయ్ దేవరకొండని ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు. ఇక హీరోయిన్గా ఇమాన్వి కూడా అనుకుంటున్నారు, ఇది కూడా అఫీషియల్ కాదు. బట్ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ స్టార్స్ తోటి ఛాన్స్ దక్కించుకోవడం నిజంగా తన లక్ అని చెప్పాలని కూడా సోషల్ మీడియాలో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్టోరీ ఇచ్చేది వక్కంతం వంశీ. సో అంటే సురేందర్ రెడ్డి డైరెక్షన్ కావచ్చు, బట్ వక్కంతం వంశీ స్టోరీ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు అనంటే ఆయన డైరెక్షన్ అనేది పక్కన పెడితే డైరెక్షన్ చేసినవి కొన్ని మిస్ఫైర్ అయ్యాయి, బట్ ఆయన స్టోరీ చాలా బలంగా ఉంటుంది అని కూడా చాలామంది అంటారు. బట్ ఆయన స్టోరీకి సురేందర్ రెడ్డి డైరెక్షన్కి పవన్ యాక్టింగ్కి అండ్ విజయ్ దేవరకొండ దానికి తోడైతే సినిమా నిజంగానే మరొక ఓజీ అవుతుండడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. కంప్లీట్గా ఇది ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి స్టోరీ. దీన్ని ఆల్రెడీ ఓజీ చూశారు, బట్ దీన్ని వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో ఓజీలో అలా ఒక శాంపిల్ చూపించారు సుజిత్. బట్ ఇప్పుడు సురేందర్ రెడ్డి ద ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏందని అయితే అందులో ఒక లుక్ అయితే చూడబోతుంది. మాఫియా డాన్ బ్యాక్గ్రాఫ్లోనే అవుతుంది. అయితే సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి ప్లాన్ ఉంది కాబట్టి ఈసారి అంటే 2026కి వచ్చినటువంటి సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అయితే 2027కి వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా గ్యాంగ్స్టర్ మూవీసే రాబోతున్నాయి. అండ్ అటు మెగాస్టార్ అండ్ బాబీ ప్రాజెక్ట్ చూసుకుంటే ఆబ్వియస్లీ అది కూడా కాకాజీ కాకా అనేటువంటి టైటిల్ ఇస్తుంది. అది కూడా కోల్కతా బ్యాక్గ్రాఫ్లో మాఫియా డాన్ సినిమా అంటున్నారు. ఇకపోతే గోపీచంద్ మల్లేని బాలకృష్ణ కూడా ఆ సినిమా కూడా కంప్లీట్గా అదేదో చారిత్రాత్మక సినిమా అన్నారు. బట్ అది కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో టర్న్ చేసి దాన్ని కూడా ఒక ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దాన్ని కూడా గోపీచంద్ మల్లేని తీయబోతున్నారని అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కింగ్ 100 కూడా సంక్రాంతికి వస్తుంది అన్న ఊహాగణాలు కూడా ఉన్నాయి. బట్ అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఇన్కేస్ నాగార్జున వస్తే మాత్రం అది కూడా కింగ్ 100 అనేది కంప్లీట్గా ఒక మాస్ పక్క కమర్షియల్ మూవీ, అది కూడా యాక్షన్ బ్యాక్గ్రాఫ్లో ఉండేటువంటి స్టోరీ, అది కూడా మాఫియా బ్యాక్గ్రాఫ్ స్టోరీ, అది కూడా అదే జోనర్కి రాబోతుంది. ఇక వెంకటేష్ ఒక్కటే మాత్రం అనిల్ రావుపిడి కాంబోలో వచ్చేది అది ఒక్కటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒకవేళ పవన్ కూడా అదే డేట్కి దిగితే కనుక ఆబ్వియస్లీ ఇది కూడా అదే జోనర్కి వస్తుంది. వచ్చేటువంటి 4 సినిమాలలో ఉన్నటువంటి స్టార్స్ అందరిలో మేజర్గా మాఫియా బ్యాక్గ్రాఫ్ స్టోరీలే ఎక్కువ, ఇక్కడ ఒక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో చూడాలి మరి ఇది సంక్రాంతికా లేకపోతే ఇంకేస్ ఏందా అనేది తెలీదు. బట్ ఎందుకంటే పవర్ స్టార్ మనకు తెలుసు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి అనుకున్నటువంటి టైమ్స్కి డేట్స్ ఇవ్వలేకపోవచ్చు. సో అందువల్ల మేబీ ఏదైనా ఇష్యూస్ జరిగినా
ఆంధ్రాలో ఏదైనా జరిగినా కానీ ఆయన డేట్స్ మళ్ళీ ఇవ్వకుండా సినిమా డిలే అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మేజర్ టార్గెట్ మాత్రం సంక్రాంతి 2027. సో మరి చూడాలి అప్పటివరకు రిలీజ్ అవుతుందా అవదా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.